యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ 2026 సంబంధించి ఈ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కళ్ళు ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ పేరు, రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే 2026 అని ఉందా లేదా, అప్లికేషన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూపీఎస్సీ ఒక మెయిల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ మెయిల్ కి సెండ్ చేయండి. ఇందులో ఏ ఒక్కటి మిస్టేక్స్ ఉన్నా సరే వెంటనే మీకు మళ్ళీ అవి కరెక్షన్ చేసి ఆల్ టికెట్ పంపిస్తారు. అది మాత్రమే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళండి. ఒకవేళ ఫొటోస్ బ్లర్ ఉన్న ఫోటో లైక్ డేట్ కానీ ఆరు మీ నేమ్ కానీ సిగ్నేచర్ కానీ ఏమన్నా బ్లర్ ఉంటే ఏం పర్వాలేదు, పానిక్ అవ్వద్దు. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ అడ్మిట్ కార్డ్ అంటే ఆల్ టికెట్ క్యారీ చేస్తాం కదా, అండ్ ఐడి ప్రూఫ్. మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చారో ఆల్ టికెట్ లో మీరు ఆధార్ కార్డ్ ఇచ్చారా, పాన్ కార్డ్ ఇచ్చారా, లైక్ లైసెన్స్ ఇచ్చారా, డ్రైవింగ్ లైసెన్స్, లైక్ పాస్పోర్ట్ ఇచ్చారా, ఏమి ఇచ్చారో అది, పాన్ కార్డు ఏది ఇచ్చారో అదే తీసుకెళ్ళండి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి బ్లాక్ బాల్ పెన్ మాత్రమే తీసుకెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒకవేళ ఫొటోస్ బ్లర్ ఉన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు 2 ఫొటోస్ తీసుకెళ్ళండి. నేమ్ అండ్ డేట్ ఉండేలా మీరు ఏదైతే పెట్టారో అప్లికేషన్ లో ఆ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఆ ఫొటోస్ కూడా 2 తీసుకెళ్ళండి. ఫస్ట్ GS1 కి ఒకటి, GS2 కి ఇంకొకటి. 2 ఫొటోస్ 100% క్యారీ చేయాల్సిందే. క్యారీ చేయకపోతే ఎగ్జామ్ హాల్లో ఇబ్బంది పడతారు. 2 ఫొటోస్ క్యారీ చేయండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుందో కూడా చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఇటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఇఫ్ మేబీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఇప్పుడే కరెక్షన్స్ చేసి మీకు ఆల్ టికెట్ పంపిస్తారు.